డిఎస్ ఈరే 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదండి. ఒకసారి చూడొచ్చు. మూవీలో ఉన్న హర్రర్ ఎలిమెంట్స్ కోసం అలాగే థ్రిల్ మూమెంట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. స్టోరీలోకెళ్తే రోహన్ అలియాస్ ప్రణవ్ మోహన్లాల్ ఒక ఆర్కిటెక్ట్. ఫ్రెండ్స్‌తో కలిసి రోజు పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన ఇంట్లో పార్టీ చేసుకుంటుండగా తన క్లాస్మేట్ కని అలియాస్ సుస్మిత భట్ ఆత్మహత్య చేసుకుందని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే తన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంటికెళ్తాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి హెయిర్ క్లిప్‌ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ రోజు రాత్రి రోహన్ ఇంట్లో అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటాడు. ప్రతిరోజు రాత్రి కాలికి గజ్జెలు కట్టుకొని అతన్ని భయపెడుతూ కొడుతూ ఉంటాడు. ఈ పరిస్థితిలో వెనుక ఉన్నది ఎవరు? కని ఆత్మ రోహన్‌ను వెంటాడుతుందా? ఆ గజ్జెలు కట్టుకొని వస్తున్నది ఎవరు? కనీకి రోహన్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేదే మిగతా స్టోరీ. ఈ మూవీ స్టోరీ చాలా చిన్నది. మనం ఇంతకుముందు చాలా సినిమాల్లోనే చూసుంటాం. బట్ ఈ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం సినిమాకి హైలైట్. ఈ మూవీని లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ లిమిటెడ్ లొకేషన్స్‌లోనే తీశారు. అదే ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ టాప్ నాచ్‌లో ఉంటుంది. చాలా వరకు న్యాచురల్ సౌండ్స్తోనే మనల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక లాస్ట్ 30 మినిట్స్ సినిమాకి హైలైట్. లాస్ట్ 30 మినిట్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు కూడా వర్కౌట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే చనిపోయిన అమ్మాయి ఇంటి నుండి తన హెయిర్ క్లిప్‌ని తీసుకొని ఇంటికొస్తాడో అక్కడి నుంచి సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. బట్ ఏంటంటే మూవీ మొత్తం కూడా స్లోగా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే రోహన్ పాత్రలో ప్రణవ్ మోహన్లాల్ జీవించాడని చెప్పాలి. మిగిలిన వాళ్ళు పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే టెక్నికల్‌గా మూవీ అనేది చాలా హైగా ఉంటుంది. బట్ స్లోగా ఉన్నప్పటికీ మూవీలో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. స్టార్టింగ్‌లో కొంచెం రొమాన్స్ ఉంటుంది. అది స్కిప్ చేసి రిమైనింగ్ మొత్తం చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో తెలపండి. థ్యాంక్ యూ.